ప్రస్తుతం వైసీపీ పార్టీకి రోగం వచ్చిందని టీడీపీ అంటుంది. దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి? టీడీపీ కొంచెం లేట్గా అన్నది, నేను ఎప్పుడో అన్న రోగం వచ్చింది. ఏ రోగం వచ్చిందంటారు? వాళ్ళకి క్షీణించిపోయే రోగం అన్నది. అంటే ఇప్పుడు కృష్ణపక్షం శుక్లపక్షం అని ఉంటుంది చంద్రుడికి. శుక్లపక్షం అంటే పున్నమికి అలా పెరుగుతూ వస్తుంది. కృష్ణపక్షం అంటే పున్నం నుంచి అమావాస్య అనమాట, డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు పార్టీ 2019 ప్రమాణ స్వీకారం నాడే ఒక స్టెప్ కింద దిగాడు అతను. ఇప్పుడు ప్రజలందరూ కూడా అతని లాంటి ఆర్థిక నేరస్తుడిని 16 నెలలు జైల్లో ఉండి 43,000 కోట్లు సీజ్ అయ్యి అతనితో పాటు ఐఏఎస్ఎల్ని తన సహచరులందరినీ జైల్లో అష్టచమ్మ ఆడుకోవడానికి తీసుకుపోయిన వాడిని ఈ ప్రజలు ఎన్నుకున్నారు. అంటే అతని లైఫ్ టైం అచీవ్మెంట్, అది జీవిత సాఫల్యం అన్నమాట. అంటే చాలా అదృష్టవంతుడు అతను. దాన్ని ఎలా వాడుకోవాలండి? అతను ఎంత చేశారు నాకు ప్రజలు. సపోజ్ మీరు ఉన్నారండి, మీకు ఎవరో ఎంతో మేలు చేశారు, వాళ్ళు కనీసం మీరు తిరిగి మేలు చేయకపోయినా కీడు చేయకూడదు కదా. వీళ్ళు మనకు మేలు చేశారు రా బాబు అని ఒక గ్రాటిట్యూడ్ ఉండాలి కదా మీకు. అంటే ప్రజలు ఇతని గురించి ఇతని చరిత్ర తెలిసి, ఇతను ఎలా కొల్లగొట్టేసేవాడో తెలిసి, సర్లే ఎవరు తింటలేదు అని సరిపెట్టుకున్నారు. అటువంటి వాళ్ళ పట్ల ఎంత బాధ్యతగా, అభిమానంగా, ప్రేమగా, అనురాగంతో, వాత్సల్యంతో ఉండాలి అతను రావటం ఏమన్నాడంటే, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, 30 ఏళ్ళు మనమే ఉంటాం అన్నాడు. అంటే ప్రమాణ స్వీకారం నాడే మళ్ళీ ఇంకో 30 ఏళ్ళు స్కెచ్ రెడీ చేసుకున్నాడు. అంటే నువ్వు ఈ ఎన్నిక గెలిచి 5 ఏళ్ల పాటు నువ్వు పరిపాలన చేసి అప్పుడు మళ్ళీ ఎన్నికల గురించి మాట్లాడాలి. నువ్వేం చేసావు? ఎన్నిక గెలిచి పదవి స్వీకరించకుండానే నువ్వు మళ్ళీ ఇంకో ఎన్నిక గురించి మాట్లాడుతున్నావు. అంటే నీ దృష్టి అంతసేపు ఎన్నికల రాజకీయం. పైగా ఈ విషయాన్ని మన ప్రకృతి ముందే చెప్పింది. ఒకరోజు ముందు, ఈ ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు నెత్తి నెవరు కొట్టుకుని చెప్పింది. ఏమని చెప్పిందంటే, గాలి దుమారం కింద, భారీ వడగళ్ళ వాన కింద వచ్చేసి వీళ్ళు చేసుకునే ఏర్పాట్లన్నీ ధ్వంసం చేసేసింది. ప్రకృతి అంతకన్నా ఏం చేయగలుగుతుంది? కానీ మనమే అవన్నీ మళ్ళీ సరి చేసుకుని ప్రమాణ స్వీకారం చేయించేసి తారా బాబు కూర్చో అన్నాం. ఇంకా అప్పుడు మొదలెట్టాడు. అతను చెప్పిన అబద్ధమే వాళ్ళది. అతను కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, అలాగే అందరికీ వడ్డించాడు, ఎవరిని విడిచిపెట్టలేదు. అతను రావాలి కావాలి అనుకున్న దళిత సమాజం ఉంది. అతను దళిత సమాజానికి కృతజ్ఞుడై ఉండాలి. రావాలి కావాలనుకుని ఎక్కువ కోరుకున్నది వాళ్ళే. వాళ్ళకి ఏం చేశాడు? వాళ్ళకి రాజ్యాంగ రక్షణ ఉంది. ఈ రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది, సెపరేట్గా కొంత సంక్షేమాన్ని ఏర్పాటు చేసింది, కొన్ని నిధులు కేటాయించింది. ఆ నిధుల్ని ఇతనిచ్చి పనికిమాలిన పథకాలకి కలిపి పెట్టి ఇదే మీకు అని చెప్పాడు. వాళ్ళకి అక్కడ కత్తిరించాడు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు కొల్లగొట్టేశాడు, పుచ్చి కూడా లేకుండా చేశాడు. పైగా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంట కొట్టి చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చారు. ఆ కొట్టి చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చినట్టు పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఒక డాక్టరు ఏరియా హాస్పిటల్లో. అత్యంత నిపుణుడైన డాక్టర్, మత్తు డాక్టరు. మాస్క్ అడిగిన పాపానికి ఆయన ఏం చేశారంటే, నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచికట్టి ఈడ్చుకెళ్ళి అతనికి పిచ్చి వచ్చిందని చెప్పేసి మానసిక వికలాంగుని చేసి చంపేశారు. డాక్టర్ అనితారాణి ఇవాళకి డ్యూటీలో ఉంది ఇప్పుడు ఆవిడ, డాక్టర్ గారు. ఆ అమ్మాయి కూడా పిచ్చి వచ్చిందని ఆవిడ దుస్తులు మార్చుకుంటుంటే ఫోటోలు తీసి ఆవిడని వేధించి వెంటాడి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నంతకాలం అమ్మాయికి డ్యూటీ లేకుండా చేశారు. జడ్జి రామకృష్ణ, వీళ్ళు మన పేరు పైకి కనిపించేవాళ్ళు. నందం సుబ్బయ్య, ఒక ఆయన ముస్లిం ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు బాధపడలేక. ఎలాంటి డిపార్ట్మెంట్స్లో కూడా ఇలాంటివి జరిగాయి, మ్యాక్సిమం హెరాస్మెంట్ అండి. ఇప్పుడు అమరావతి రైతుల విషయం చూడండి మీరు. అక్కడ వాళ్ళ మీద, మహిళల మీద, వృద్ధుల మీద వీళ్ళు చేసిన అరాచకం, దౌర్జన్యం, దుర్మార్గం, వాళ్ళందరి శాపం, వాళ్ళ శోకం వీళ్ళకి శాపమే అంటాడిందండి. ఎందుకంటే వాళ్ళు ఎంత సమయం సహనం పాటించారండి. ఒక అధికారి అయితే, జిల్లా అధికారి, అమ్మవారికి పొంగళ్ళు ఇవ్వడానికి వెళ్తుంటే ఇటుకరా ఇచ్చి కొట్టేసాడు. ఎవరండి? ఒక ఎస్పీ. ఓకే. ఆ మహిళల్ని, అమరావతి మహిళల్ని, ఆ వృద్ధులను చూడకుండా, పిల్లలను చూడకుండా గిచ్చి గిల్లి చేతులు ఎరగొట్టి రక్తగాయాలు అయిపోయినా కానీ వాళ్ళని ఎంత వేధించారండి. ఒక పశువు లాంటి అధికారి, డిఎస్పీ స్థాయి అధికారి అటు ప్రభాకర్ రెడ్డి పేరు, బాలింతరాలు పొత్తు కడుపు మీద తినేడండి బూటకాలతో. వాడు ఏం మనిషి అన్నాడు, మనిషిని ఎత్తాడు. అసలు వాడికి ఎంత బలుపు, ఏ ధైర్యం, ఎవరిని చూసుకునే ధైర్యం, వెనకాల ఈ క్రూర మృగాలను చూసుకునే కదా. ఇలాగా అతను చెయ్యని అరాచకం లేదు. మీకు
ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ సాధారణంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదో ఒక అవినీతి చేయటమో, లేదా అశ్రిత పక్షపాతమో, లేదా కొద్దిగా అయిన వాళ్ళకి ఏదో చేసుకోవడం స్వల్పంగా ఉంటుంది. ఇతను సెంట్రలైజ్ చేశాడు, రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించాడు, 3 సొంత మనుషులకు ఇచ్చాడు, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, ముగ్గురికి అప్పచెప్పి 3 ప్రాంతాల నుంచి మొత్తం కొల్లగొట్టేశారు వాళ్ళు. ఎక్కడ మిగలడం లేదు. మిథున్ రెడ్డికి ఏం సంబంధం అంటే తూర్పుగోదావరి జిల్లా, గోదావరి ఇసుక సంబంధం, వాటికి ఏం సంబంధం? ఇసుక రిచ్. విజయసాయిరెడ్డికి ఏం సంబంధం అండి ఉత్తరాంధ్ర? ఇలా వీళ్ళు ప్రజలు ఏం కళ్ళు మూసుకుని లేరు. మద్యం పాలసీ మార్చేసాడు. బయట బ్రాండెడ్ కంపెనీలు ఉంటాయి,